మన జుట్టుకి ఈ సీజన్లో దొరికే అమృతం అని చెప్పొచ్చు. కుచ్చులు కుచ్చులుగా జుట్టు ఊడిపోవడం, జుట్టు పలచబడడం, జుట్టు ఎదగకపోవడం, ఈ సమస్యలకి ఇదొక్కటి చాలు. వెంటనే జుట్టు ఊడడం ఆగి జుట్టు ఒత్తుగా పొడవుగా వారంలోనే పెరిగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. దీంతో మీ హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ సీజన్లో మాత్రమే మీరు ఈ రెమెడీని ట్రై చేయగలరు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. మాకు పల్చటి హెయిర్ ఉంది, అలాగే ఒత్తుగా హెయిర్ పెరగాలి, బాల్ హెడ్ సమస్య ఉంది, డాండ్రఫ్ ఉంది, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, హెయిర్ అనేది పొడవుగా పెరగాలి, లాంగ్ హెయిర్ అనేది ఇష్టం అనుకునే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నేను చెప్పిన ప్రతి దానికి ఇదొక్కటే సొల్యూషన్. నేను చెప్పినట్టు వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేస్తే నాన్ స్టాప్గా హెయిర్ అనేది పెరుగుతుంది. నిజంగా మీరు వారంలోనే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. 100% కూడా హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేస్తాం. చాలామంది ఇప్పటికే ఈ హెయిర్ ఆయిల్ అనేది కొని యూజ్ చేసి మంచి రిజల్ట్ చూశారు. మీకు కూడా హెయిర్ ఆయిల్ అనేది కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేట్ వద్దు, రెమెడీ అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందామనండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజు గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఉసిరికాయ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మనకి ఉసిరికాయలు వింటర్లో చాలా బాగా అవైలబుల్గా ఉంటాయండి. మిగిలిన సీజన్లో కూడా మనకి ఉసిరికాయలు అనేవి ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వింటర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వింటర్లోనే మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి డాండ్రఫ్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. మనకున్న డాండ్రఫ్ను కూడా కంట్రోల్ చేస్తుంది ఉసిరికాయ అనేది. ఉసిరికాయ వల్ల విపరీతంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఎప్పుడూ ట్రై చేసి చూడకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. 3 ఉసిరికాయలు తీసుకొని గింజలు తీసి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చే వరకు ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ని కట్ చేసి పీల్ తీసుకోవాలి. ఆనియన్ వల్ల హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఆనియన్లో మనకి సల్ఫర్ ఉండడం వల్ల నాన్ స్టాప్ హెయిర్ గ్రోత్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఏ రెమెడీ యూజ్ చేసేటప్పుడైనా సరే మనం ఆనియన్ యూజ్ చేయొచ్చు. ఆనియన్ యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ సమస్య కూడా ఉండదు. డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది వింటర్లో అని చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు కదా, మీరు ఖచ్చితంగా ఆనియన్ కూడా యూజ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని, ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయబోతున్నాం, అదే కరివేపాకు. ఇక్కడ నేను ఎండిన కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఎండిన కరివేపాకు అనేది దొరకడం అంత కష్టం కాదు కదా, వీలైతే పచ్చి కరివేపాకును కూడా మీరు యాడ్ చేసేయచ్చు. ఎండబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ మెంతులను యాడ్ చేశాను. కరివేపాకు గుప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. గ్రైండింగ్కి మీకు కొంచెం కష్టంగా ఉంది అంటే, ఇది కొంచెం మెత్తగా అవ్వలేదు అని మీరు అనుకుంటే ఒక 1/2 గ్లాస్ రైస్ వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది తీసుకోవాలి. ఈ జ్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. 2-3 వీక్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. బయట అయితే మనకి ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ అయితే మాత్రం 2-3 వీక్స్ అయితే ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి. సో అప్పుడే ఇది మనకి సూపర్గా వర్క్ అవుతుంది. ఈ జ్యూస్ మనకి కొంచెం చిక్కగానే ఉంటుందండి, ఎందుకంటే ఇందులో మెంతుల్ని యాడ్ చేసాం కదా. మనకి మరి అంత పలచగా అయితే ఉండదు, అప్లై చేయడానికి వీలుగానే ఉంటుంది.
సో ఇంకా లేట్ చేయకుండా ఇందులో స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసేద్దాం. అవే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట. ఈ విటమిన్ ఈ గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా విటమిన్ ఈ అనేది మెడికల్ షాపులో అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వచ్చి మనకి ఒక్కొక్క ట్యాబ్లెట్ ₹2 అయితే ఉంటుందండి. సో మనకి ఏ మెడికల్ షాప్లో అయినా విటమిన్ ఈ అనేది దొరుకుతుంది. విటమిన్ ఈ మా దగ్గర లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేశాను. సో తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. ఆముదం కూడా లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మీకు అందుబాటులో ఏముంటే అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం అప్లై చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. మనం ఏ హెయిర్ మీద అప్లై చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, దీన్ని మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోండి. హెయిర్ లెంత్కి అవసరం లేదు. కాటన్ తీసుకొని ఇలా అప్లై చేసేయండి. లేదనుకుంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, స్ప్రే బాటిల్లో కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. మీరు తలస్నానం చేస్తున్నారు అనే ఒక ½ an hour ముందు ఇది అప్లై చేసుకొని ఉంచుకొని తర్వాత తలస్నానం చేయండి. ఇది చాలా చాలా సింపుల్ అండి, బట్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే 1 వాష్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీరు 2 సార్లు అప్లై చేసినప్పటికీ మీ హెయిర్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీ హెయిర్లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చాలామందికి పల్చటి హెయిర్ ఉంది, ఒత్తైన హెయిర్ కావాలి అంటున్నారు కదా, ఇది ట్రై చేసి చూడండి. 2 వారాల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది సొంతం అవుతుంది. చాలా ట్రై చేసాం, చాలా కష్టపడ్డాం, వర్క్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఇలా ట్రై చేసి చూడండి. మీకు 2 వారాల్లోనే అనుకున్న దానికంటే హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. ఈ చిట్కా ట్రై చేయడానికి ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. దీన్ని అప్లై చేసి మనం ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని 30 మినిట్స్ ఉంచి ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. వారంలో ఒక్కసారి, కుదిరితే 2 సార్లు చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ సీరంని మీరు ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. దీన్ని మీరు వారంలో 2 సార్లు అనేది అప్లై చేయండి. అప్పుడు మీకున్న డాండ్రఫ్, ఇచ్చింగ్, అలాగే జుట్టు రాలడం సమస్య, పల్చగా ఉంది జుట్టు అనేది, ఒత్తుగా కావాలనుకునే వాళ్ళు, లాంగ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ చేసి మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా సిల్కీగా స్మూత్గా ఉండేలా చేస్తుంది. ఓన్లీ స్కాల్ప్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 2 సార్లు అనేది మనం యూజ్ చేయొచ్చు వారంలో. మీకు ఈ ఉసిరికాయలు అనేది ఈ సీజన్లో అవైలబుల్గా ఉంటాయి. అన్ని సీజన్లతో కంపేర్ చేస్తే ఉసిరికాయలు మనకి ఎక్కువగా ఈ సీజన్లోనే ఉంటాయండి. అందరికీ దొరుకుతాయి, అలాగే బడ్జెట్లో ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా ఫస్ట్ వాష్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన రోజులు యూజ్ చేయొచ్చు, కావాలనుకుంటే స్టాప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇంత మంచి రెమెడీని ట్రై చేయడం మర్చిపోవద్దు. పొడవైన ఒత్తైన జుట్టు కావాలనుకున్న లాంగ్ హెయిర్ లవర్స్ కోసం అన్నమాట ఇదైతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.